హలో గైస్ నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నా పాజిటివ్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఎన్టీఆర్ గారి లైనప్ అనేది చాలా అంటే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందనే విషయం మనకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అయింది ఎన్టీఆర్ గారి అప్కమింగ్ మూవీ కోసం. అది చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం అంటే ఆ న్యూస్ ఇలా రిలీజ్ అయ్యింది, అది రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఇంకొక న్యూస్ బయటకు వచ్చి ఒక క్లాష్ లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అది కూడా బాలీవుడ్లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్టర్తో అనమాట, అతను ఆమిర్ ఖాన్. సో ఎన్టీఆర్ గారు వర్సెస్ ఆమిర్ ఖాన్ గారు అసలు ఏం జరిగింది అనేది కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అంటే ఈ క్లాష్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందనేది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గారి అప్డేట్ ఏంటి అంటే, రాజమౌళి గారు అలాగే అతని కొడుకు రాజమౌళి గారి అబ్బాయి అయిన కార్తికేయ కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, లాస్ట్ 1.5 ఇయర్గా దాదాసాహెబ్ ఫాల్కే గారు ఉన్నారు కదా, అంటే ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆయన. సో ఆయన మీద ఒక బయోగ్రఫీ, ఒక బయోపిక్ తీద్దామని అయితే ప్లానింగ్లో ఉన్నారు. సో 2023 నుంచి దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దానికి ఆల్రెడీ టైటిల్ కూడా డిసైడ్ అయిపోయారు, మేడ్ ఇన్ ఇండియా. సో టైటిల్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంది. డెఫినెట్గా ఒక మంచి ఎక్స్ట్రాడినరీ ఏమంటారు ఎమోషన్స్, మంచి ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే, మంచి ఎక్స్ట్రాడినరీ స్టోరీ, మంచి ఎక్స్ట్రాడినరీ సెటప్, ఇవన్నీ ఉండడానికి కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్ కూడా దాదాసాహెబ్ ఫాల్కే గారి లైఫ్లో ఆల్రెడీ ఉన్నాయి. సో డెఫినెట్గా ఆ స్టోరీని అయితే పిక్ చేసుకున్నారు. అయితే ఆ స్టోరీని రాజమౌళి గారు వీళ్ళంతా కూడా వెళ్ళి, ఒక హిందీ డైరెక్టర్ని అనుకుంటున్నారు, వీళ్ళంతా కూడా వెళ్ళి ఎన్టీఆర్ గారికి నెరేట్ చేశారు స్టోరీ. ఎన్టీఆర్ గారు సింగిల్ సిట్టింగ్లోనే ఓకే చేశారు. సో ఎన్టీఆర్ గారు దాదాసాహెబ్ ఫాల్కే మూవీ చేయబోతున్నారు, ఇది కన్ఫర్మ్. రాజమౌళి గారు ప్రొడ్యూసర్, రాజమౌళి గారు డైరెక్టర్ కాదు. రాజమౌళి గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా మాత్రమే ఉంటారనమాట. సో బట్ అఫ్ కోర్స్ రాజమౌళి గారు ప్రొడ్యూసింగ్ అంటే కూడా ఆయన సినిమాలాగా వచ్చేలాగే చూసుకుంటారు ఆయన. సో ఆబ్వియస్లీ ఆ క్లారిటీ ఉంది కాబట్టి సో ఎన్టీఆర్ గారి కెరియర్లో ఇంకా ఎక్స్ట్రాడినరీ పిక్చర్ అయితే రాబోతుంది. అండ్ ఎన్టీఆర్ గారికి కూడా ఒక వేరియేషన్ అనేది దొరుకుతుంది. ఆయన లైనప్ చూసుకుంటే యాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా, సో వేరియేషన్ దొరకడానికి కూడా మంచి స్కోప్ ఉంటుంది. అండ్ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ కూడా కొన్ని వచ్చాయి బయటకి. అండ్ అందులో కూడా ఎన్టీఆర్ గారి లుక్స్ చాలా పర్ఫెక్ట్ ఉన్నాయన్నమాట, దాదాసాహెబ్ ఫాల్కే గారి లుక్స్తో కంపేర్ చేసి మ్యాచ్ చేసి చూసినట్టయితే. సో ఇలాగా ఎన్టీఆర్ గారు రాజమౌళి గారు వీళ్ళ కాంబినేషన్లో దాదాసాహెబ్ ఫాల్కే గారి బయోపిక్ సినిమా అయితే రాబోతుంది. అది ఇప్పుడంటే ఇప్పుడప్పుడే చెప్పలేము, అది టైం పడుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారి లైనప్ ప్రస్తుతానికి చాలా ఉన్నాయి కాబట్టి, చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆ లైనప్ గురించి కూడా ఒక సెపరేట్ వీడియోలో మాట్లాడుకోవాలి మనం. అయితే అదే టైంలో ఈ న్యూస్ అప్డేట్ అయిన కొన్ని గంటల్లోనే ఇంకొక న్యూస్ అప్డేట్ అయింది. అదేంటి అంటే, ఆమిర్ ఖాన్ గారు అండ్ రాజ్ కుమార్ హిరానీ గారు వీళ్ళు మళ్ళీ కొలాబ్ అయ్యి వీళ్ళిద్దరూ తీయబోతున్న సినిమా దాదాసాహెబ్ ఫాల్కే గారి బయోపిక్. వీళ్ళిద్దరూ కూడా ఆ సినిమా అయితే తీయబోతున్నారు అనమాట. సో దీనికోసం యాక్చువల్గా మనకి పెద్ద ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ తర్వాత ఒక న్యూస్ బయటకు వచ్చింది. దాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే వీళ్ళు 3 ఏళ్లుగా దీని గురించి ప్రిపేర్ అవుతున్నారు. గడిచిన 3 సంవత్సరాలుగా ఈ సినిమాని తీసే ఉద్దేశంలో ఉన్నారనమాట. ప్రస్తుతానికి ఆమిర్ ఖాన్ సితారా జమీన్ పర్ అని చెప్పి ఏదో ఒక సినిమా అయితే తీస్తాడు, అది రిలీజ్ అవుతోంది. అండ్ దాని తర్వాత మైట్ బి నాకు తెలిసి ఆ మూవీ పట్టాలు ఎక్కచ్చు. బట్ అది కూడా డిపెండ్స్ ఆన్ దిస్ మూవీ రిజల్ట్, అది వేరే విషయం. ఏమో చెప్పలేం లేండి, ఆమిర్ ఖాన్కి అంత మార్కెట్ అయితే లేదు కదా ప్రస్తుతానికి. సో దట్ ఈస్ ద హ్యూజ్ ప్రాబ్లం అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది సిచ్యువేషన్. సో వీళ్ళిద్దరూ కూడా ఒకటే పర్సన్ మీద ఒకే కైండ్ ఆఫ్ సినిమాని అయితే తీయబోతున్నారు. ఓకే, మనకి ఎండ్ ఆఫ్ ది డే 2 సినిమాలు బాగున్నట్టయితే రెండింటినీ చూస్తాం మనం, అది వేరే విషయం. కాకపోతే ఏంటి అంటే, ఈ దాదాసాహెబ్ ఫాల్కే గారి మనవాళ్ళు ఉన్నారు కదా,
అంటే వాళ్ళ జనరేషన్ అంటే ఆయన ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళతో రీసెంట్‌గా ఒక మీడియా వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే, ఆమీర్ ఖాన్ గారు అండ్ రాజ్ కుమార్ హిరానీ గారు వీళ్ళిద్దరూ కూడా లాస్ట్ 3 ఇయర్స్‌గా అప్పుడప్పుడు వీళ్ళని కలుస్తూ వాళ్ళ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిన దాదాసాహెబ్ ఫాల్కే గారి మీద సినిమా తీస్తున్నట్టుగా చెబుతూ, వాళ్ళ పర్మిషన్ తీసుకుంటూ, స్టోరీని ఎప్పటికప్పుడు వీళ్ళతో డిస్కస్ చేస్తూ, సిట్టింగ్స్ ఏస్తూ స్టోరీ సిట్టింగ్స్ ఏస్తూ ఆ తర్వాత హ్మ్, మొత్తం ఒక ప్రాపర్ వేలోనే మొత్తం సినిమా అంతా కూడా తీస్తూ, అలా చేస్తూ వచ్చారనేది అక్కడ వాళ్ళు చాలా క్లియర్‌గా చెప్పిన పాయింట్. అయితే రాజమౌళి గారు గాని, ఆయన తరపున గాని ఎవరు కూడా వచ్చి వీళ్ళని అడిగింది గాని, వీళ్ళని మాట్లాడింది గాని లేదు. వీళ్ళతో, వీళ్ళతో కనీసం డిస్కస్ చేయలేదు. సో, వీళ్ళేమంటున్నారంటే అంటే మాతో డిస్కస్ చేయలేదు. సో, ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌గా నిజమేంటో మాకే తెలుసు. ఎగ్జాక్ట్‌గా ఏం జరిగిందో మాకే తెలుసు ఆయన జీవితంలో. సో, మమ్మల్ని అడగకుండా అలా ఎలా తీసేస్తారు సినిమాని, అలా ఎలా అనౌన్స్ చేసేస్తారు అని చెప్పి, వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ క్వెషన్ అయితే రైజ్ చేశారనమాట. సో, వీళ్ళు చెప్పిన పాయింట్‌ని బట్టి ఓకే. 3 ఏళ్లుగా వాళ్ళు వీళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. సో, 3 ఏళ్ల నుంచి వాళ్ళు సినిమా తీద్దాం అనుకుంటున్నారు అనే పాయింట్ క్లారిటీ వచ్చిందనమాట. సో, మరిప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారా? లేదా ఏంటి? అనేది ఒక క్వెషన్ అయితే ఉంది. డెఫినిట్‌గా వెళ్ళాల్సుంటది. బట్ దాదాసాహెబ్ ఫాల్కే గారేంటంటే, సినిమా కోసం ఏం జేశారో అందరికీ తెలుసు. అండ్ సినిమా అనేది ఆయన లైఫ్‌లో ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. ఆ సినిమాకి ఆయన ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. సో, ఆ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ రావడం అనేది చాలా అరుదైన ఘనత. మన సౌత్‌లో చాలా తక్కువ మందికొస్తదది. నాగేశ్వరరావు గారికొచ్చింది గదా! సో, అట్లాగా చాలా రేర్ అవార్డ్ అది. సో, అందువల్ల ఏంటంటే, చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ అంటే, ఆ పర్సన్ ఇంకెంత ప్రెస్టీజియస్ అయ్యుండాలి. ఆ పేరున్న పర్సన్. సో, అది నేను జెప్పే పాయింట్ ఇక్కడ. సో, ఆయన మీద సినిమా అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఒకటుంది. అదేంటంటే ఇప్పుడు 'ఆమీర్ ఖాన్' గారు, 'రాజ్ కుమార్ హిరానీ' గారు వీళ్ళేంటంటే వాళ్ళతో మరీ ఎక్కువగా సిట్టింగ్‌లేసారు గాబట్టి, వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి స్టోరీ సిట్టింగ్స్ ఏసారు గాబట్టి, అక్కడ ఏమవుతదంటే అదేదో బయోగ్రఫీ తీసిన ఫీలింగే ఉంటది. ఒక బయోపిక్ తీసిన ఫీలింగ్ రాదు. ఒకటి చెప్తా చూడు. ఇప్పుడు 'మహానటి' ఈజ్ ఏ బయోపిక్. 'ఎన్టీఆర్' గారిది కథానాయకుడో, అధినాయకుడో సంథింగ్ మహానాయకుడో కథానాయకుడే అనుకుంటా. అది ఏదో సంథింగ్ పేరు ఎగ్జాక్ట్ గుర్తురాట్లా. 2 పార్ట్‌లుగా తీశారు కదా! బాలకృష్ణ గారు. ఇది బయోగ్రఫీ. అంటే ఎగ్జాక్ట్‌గా ఎయిదర్ జరిగింది మాత్రమే చూపించాలనుకోవడం. లేదంటే ఇంకా టూ మచ్ ఆఫ్ పాజిటివిటీని యాడ్ చేసేయడం. సో, ఇది బయోగ్రఫీ అవుతది. బయోపిక్‌లో ఏంటంటే ఆ నెగెటివ్ షేడ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఆ డ్రామాటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. కొన్ని డ్రామాటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే టూ మచ్ ఆఫ్ కనెక్టివిటీని, టూ మచ్ ఆఫ్ ఎమోషన్‌ని, టూ మచ్ ఆఫ్ ఎంగేజింగ్‌ని క్రియేట్ చేయగలిగే కైండ్ ఆఫ్ సీన్స్ ఉంటాయి. రాజమౌళి గారు ఈస్ వెరీ స్పెషల్ ఫర్ దట్. సో, డెఫినిట్‌గా రాజమౌళి గారు తీసే అంటే ఆయన ప్రొడ్యూస్ చేసే దాదాసాహెబ్ ఫాల్కే గారి సినిమాలో, ఎన్టీఆర్ గారి సినిమాలో డెఫినిట్‌గా కొన్నైనా యాడ్ ఆన్స్ ఉంటాయి. కొన్నైనా ఏమంటారు ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమా ఫెంటాస్టిక్‌గా వర్కౌట్ అవ్వడానికి. సో, అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్‌గా. అది నాకు తెలిసి 'ఆమీర్ ఖాన్' గారి పిక్చర్‌లో ఉండదు. అది అవ్వని పని అది. అది ఇక్కడ ఉంటది. ఎందుకంటే 'రాజ్ కుమార్ హిరానీ' గారు 'డంకీ' సినిమాతోని ఆయన ఎమోషన్స్‌ని ప్రాపర్ వేలో వర్కౌట్ చేయలేరని అంటే ఇప్పటి జనరేషన్ తగ్గట్టుగా ఎమోషన్స్‌ని అంత ఎక్స్‌ట్రార్డినరీ వేలో వర్కౌట్ చేయలేరు అని అయితే అనిపించింది డెఫినిట్‌గా. సో, అదొక పాయింట్ అయితే ఉందన్నమాట. సో, మైట్ బీ అది ఏదైనా జరగొచ్చు. బట్ ఎందుకో నాకైతే అదే అనిపిస్తుంది. సో, నేనంటుంది ఏంటంటే ఒక బయోగ్రఫీ చూడటం వేరు, ఒక బయోపిక్ చూడటం వేరు. బయోగ్రఫీ అంటే సింపుల్. ఏదో అట్లా జరుగుతా ఉంటది. ఓకే. ఇలా జేశారు, అలా జేశారు అదే ఉంటది మొత్తం. బయోపిక్‌లో ఏంటంటే ఆ ఎమోషన్స్ ఉంటాయి. ఆ డీప్ డ్రైవింగ్ స్ట్రగుల్స్ ఉంటాయి. ఏమంటారు ఆ ఎదురు దెబ్బలుంటాయి. వాటిని చూపించే విధానం వేరే ఉంటది. టూ మచ్ డ్రామాటిక్ ఉంటది తెలుసా? ఇప్పుడు 'మహానటి'నే ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఇప్పుడు 'మహేష్' క్యారెక్టర్ ఉంది. 'మహేష్' క్యారెక్టర్ అదే 'రంగస్థలం మహేష్' మా 'జబర్దస్త్ మహేష్' మహేష్ అన్న. సో, తన క్యారెక్టర్ ఆహ్, సావిత్రి గారి జీవితంలో ఉందో లేదో మనకైతే ఐడియా లేదు. ఉందేమో మనకు తెలీదు పెద్దగా. బట్ అలాంటి ఒక క్యారెక్టర్ ఉండడం, ఆ క్యారెక్టర్ వెన్నుపోటు పొడవడం, తర్వాత ఈవిడ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆడు కారులో తిరగడం. దీస్ ఆర్ ద డ్రామాటిక్ ఎలిమెంట్స్. ఇలాంటివన్నీ కూడా బయోపిక్‌లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అవి నాకు తెలిసి ఆ సినిమాలో మిస్ అవుతాయి. ఈ సినిమాకి అవే ప్లస్ అవుతాయి. అండ్ 'ఆమీర్ ఖాన్' గారు సినిమా తీస్తే అది కేవలం హిందీ బెల్ట్ వరకే. బట్ ఒకవేళ 'ఎన్టీఆర్' గారు సినిమా తీస్తే అది తెలుగు, హిందీ, కన్నడ
అన్ని ప్రాంతాలకి కూడా స్ప్రెడ్ అవుతది. సో, అంటే అట్‌లీస్ట్ ఆ పర్సన్ తాలూకు గ్రేట్‌నెస్‌ని అందరూ చాలా ఎగ్జాక్ట్ ఎమోషనల్ వేలో అర్ అర్థం చేసుకొని కనెక్ట్ అవుతారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మిస్ అవుతదని నా ఫీలింగ్ 'ఆమీర్ ఖాన్' గారి సినిమాలో. చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది నాకైతే మాత్రం. సో, డెఫినిట్‌గా 'రాజమౌళి' గారి మూవీయే వర్కౌట్ అవుతది. ఏమంటే వాళ్ళ దగ్గర రైట్స్ తీసుకోవాలి కొంచెం. వాళ్ళకి అబ్జెక్షన్ లేదు అని చెప్పడం కోసం నో అబ్జెక్షన్స్ ఉంటాయి కదా! ఎన్‌ఓసీలు. సో, అది తీసుకోవడం కోసం వీలైతే కొంత అమౌంట్ ఏమైనా ఖర్చు పెట్టి పెట్టాల్సొస్తది అంతే. సో, స్టోరీలు అవన్నీ వాళ్ళేది వినకుండా, వాళ్ళకేమి అడగకుండా ఇంకొన్ని ఎలిమెంట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, డ్రామటైజ్ చేసుకోవచ్చు అని చెప్పి ముందే పర్మిషన్‌లు తీసేసుకొని ఇంక సినిమా తీసుకుంటే అయిపోద్దింక. మళ్ళీ వాడు కోర్ట్‌లకెళ్ళి అయన్నీ స్టేలు తెచ్చి అయన్నీ ఎందుకయన్ని తలనొప్పులు. సో, అది సినిమా అయితే చాలా ఫెంటాస్టిక్‌గా ఉంటది. అదైతే నో డౌట్. కాకపోతే ఏంటంటే ఇంకా ఈ పంచాయతీ ఏది లేకుండా చూసుకోవాలంతే. సో, అది గైస్. నా ఫీలింగ్ అయితే ఇదే. ఒకవేళ 'ఎన్టీఆర్' గారు, 'ఆమీర్ ఖాన్' గారు ఇద్దరు కూడా ఒకే కైండ్ ఆఫ్ మూవీ తీస్తే డెఫినిట్‌గా 'ఎన్టీఆర్' గారి మూవీ చాలా గట్టిగా వర్కౌట్ అవుద్ది. బికాజ్ 'ఆమీర్ ఖాన్' గారి మార్కెట్ బాగా పడిపోయింది. ఎందుకో తెలియట్లేదు. అది 'లాల్ సింగ్ చెడ్డా' టైం నుంచి పడిపోయింది. సో, దానికి ముందు కొంచెం పర్లేదు యాక్చువల్‌గా. అంటే ఆయన నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అయి చేయట్లేదు ఆయన. ఆయనేమో వేరేగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆ 'మహాభారతం' ఉంది. దాన్ని గూడా నాకు తెలిసి ఆయన సైడ్ నుంచి వర్కౌట్ గాదు. 'సంజయ్ లీలా బన్సాలి' తీస్తున్నారు అది ఇది అనంటే, 'సంజయ్ లీలా బన్సాలి' ఆయన సినిమాలు ఆయన తీస్తే వర్కౌట్ అవుతాయి గానీ, ఇంకెవరిదో సినిమాకి ఆయన డైరెక్షన్ ఏస్తే అవ్వదు. అది. సో, చూద్దాం ఏమవుతదో. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.